వైసీపీ పార్టీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలోనే అవినీతి దాడులు పెరిగాయని ఆరోపించారు. కూటమి పాలన వచ్చాక వాటి నుంచి విముక్తి పొందామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై అసత్య ప్రచారాలు చేయటం సరికాదన్నారు. వైసీపీ చేసిన తప్పులను కూటమిపై రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇబ్బంది అవుతున్నది. ఇదంతా కూడా 2029లో దీని ఫలితాలు అనుభవిస్తారు అని చెప్పారు. మోహిత్ రెడ్డి గారు, చంద్రగిరి నియోజకవర్గం ఎప్పటి నుంచో ప్రశాంతంగా ఉంది. రాజకీయాలు జరుగుతాయి, స్థానిక సంస్థలు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు. ఎలక్షన్స్ జరిగే ఒక 10 రోజులు మాత్రం నిలబడే అభ్యర్థులకి రణరంగం, యుద్ధరంగం ఏర్పడుతుంది. కానీ కార్యకర్తల్లో బూతుల కాడ ఆ రోజు వరకు ఉంటుంది, సాయంకాలం వరకు ఉంటుంది. దాని తర్వాత ఎవరి పాటికి వాళ్ళు మామ అన్న అనుకుంటూ బూతుల్లో పోతారు. ఇది సాంప్రదాయం. చంద్రగిరి అనేది చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. అందులో మీ కుటుంబానికి అవకాశం వచ్చింది. ఒకసారి ప్రతిపక్షంలో మీ నాన్నగారు గెలిచారు, మళ్ళీ అధికార పక్షంలో ఉన్నారు. మంచిదే, ప్రజల ఆశీర్వాదం అదంతా కూడా, ఎవరు గొప్పతనం కాదు. మీకు తర్వాత అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినాక ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి క్రమంగానే ఎన్నికలు జరిగినాయి. ప్రశాంతత గురించి మాట్లాడే మీరు ఎన్నికలు జరిగిపోతే 13వ తేదీన, 14వ తేదీ యూనివర్సిటీలో రచ్చలు, ఒక అభ్యర్థిని, ఇంకా రిజల్ట్స్ రాలా, గెలిపోవటమో తెలియదు, అటువంటి అభ్యర్థిని చంపాలనేటువంటి ప్రేరేపణ ఎవరు చేశారు? గౌరవం నిన్నేం చెప్పావు? నేను ప్రెస్ మీట్ లో ఆయన లాస్ట్ 6 months మాత్రమే మాట్లాడాడు. అంతవరకు ఆయనకి మా పెద్దిరెడ్డి సుధారెడ్డి వాళ్ళ సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ భార్య బంధుత్వం అని చెప్పుకుంటా ఉండి వాళ్ళు వారి పనులన్నీ చేసుకున్నారు. అయ్యా, మేము ఆధారాలతో సహా వచ్చాం. క్వారీ వచ్చేసి సాయి ప్రియా తిరుమల ఎంటర్ప్రైజెస్ అనేది 2004లో వర్క్ ఆర్డర్ వచ్చింది. సత్సంబంధాలు ఉండేటట్టుగా ఉంటే 2022లో 47,79,33,282 రూపాయలు ఫైన్ వేసినారు. సత్సంబంధం ఉంటే ఈ ఫైన్ వేస్తారా? అదేవిధంగా ఆ ఒక్క లీజ్ ఇది కాకుండా సాయి ప్రియా తిరుమల ఎంటర్ప్రైజెస్ ఇంకొక వర్క్ ఇది ఉండేది అంటే దాని లీజ్ ఉండేటట్టుగా అంటే అది 7.85 హెక్టార్స్ ఉందన్నమాట. దానికి ఏం చేశారు? మళ్ళీ ఆ తర్వాత కూడా మొత్తం టోటల్ గా 18,44,827 రూపాయలు ఫైన్ వేసినారు. ఇవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సత్సంబంధం. మీరు గలాట్లు, మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మీ మనస్పర్ధలు ఉండేటటువంటి మీరెందుకు